వెల్కమ్ టు కలకూరగంప. ఇవాళ ఆదివారం శ్రీదేవి కొత్త సరుకులతో మీ ముందుకు వచ్చింది. అండ్ ఈసారి మాత్రం ఒకటే వెరైటీ, అంటే ఒకటే ఐటమ్ చాలా వెరైటీస్ తోటి మీ ముందరికి వచ్చిందనమాట. ఓకేనా. యాక్చువల్లీ లాస్ట్ టైము మేము శాంపుల్స్ చాలా తెప్పించిన, అప్పుడు కూడా వీడియో తీసినా కానీ ఎందుకు మీకు పోజ్ చేయలేదు, తింగర్ దానిలాగా మర్చిపోయాను అనమాట. సో ఇట్లాంటి లెక్కలు చాలా చేస్తుంటా. బట్ ఎనీవే, హనీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒక ఫ్లవర్ని బట్టి దాని ఫ్లేవర్ మారుతుంది, కలర్ మారుతుంది. సో అని చాలాసార్లు మీకు చెప్పిన. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా దాని గురించి స్టడీ చేసినప్పుడు మనకు తెలిసిన విషయం, తేనెకు క్రిస్టల్ ఫార్మేషన్ అనే గుణం అనేది సహజ లక్షణం. ఇట్స్ అ న్యాచురల్ థింగ్ అనమాట దానికి, క్రిస్టల్ ఫార్మేషన్ అనేది. కాబట్టి మీరు తేనె ఎప్పుడైనా సరే క్రిస్టల్ ఫామ్లోకి వచ్చినప్పుడు అది పాడైపోయింది, మంచి తేనె కాదు అని మాత్రం అనుకోకండి. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తారంటే, దాంట్లో ఉన్న సెడిమెంట్స్ కానీ అన్ని డస్ట్ కానీ తీయడానికి డైరెక్ట్ హీట్ కాకుండా ఒక బౌల్లో వేరే వాటర్ హీట్ చేసి దాంట్లో తేనె పెట్టేసి దాన్ని కొంచెం డైల్యూట్ చేసేసి ఫిల్టర్ చేసి పంపిస్తుంటారు. బట్ మనం మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది రా హనీ అనమాట. ఫిల్టర్ అంటే హీట్ చేయకముందే తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఓకేనా. కొన్ని మాత్రం ప్రాసెస్ చేస్తారు, బట్ అందులో స్పెషల్గా నాకు తెలిసింది మస్టర్డ్ హనీ అనేది 100% క్రిస్టల్ ఫామ్లోనే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. అట్లా చాలా ఉన్నాయి వైట్ కలర్లో ఉండేటివి. సో మనము అందులో ఆల్మోస్ట్ 28 రకాల తేనెలు తీసుకొచ్చి వాటిని టేస్ట్ చేసి చెక్ చేసి వెండర్స్ని చెక్ చేసి రైతులను చెక్ చేసి ఫైనల్గా మీకు ప్రజెంట్గా 7 వెరైటీస్తో వస్తున్నాను నేను. అండ్ ఇంకా 2 మాత్రం పెండింగ్ ఉన్నాయి. మస్టర్డ్ హనీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో ఇట్స్ వెరీ హెల్దీ. అండ్ వామ తోటల్లో కూడా అది ఒక రకమైన సీజన్లో వస్తుంది వామ, అన్ని టైంలో తీయడానికి కరెక్ట్ కాదనిపించింది. సో వాము అనేది మెడిసినల్ వాల్యూస్తో కూడుకున్నది కాబట్టి వాముతోటి ఉన్న హనీ కూడా చాలా మంచిగా అనిపించింది. బట్ తర్వాత అన్నీ కూడా డిఫరెంట్ ఇంకో కొన్ని వెరైటీస్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. మస్టర్డ్ ఈ టైంలో కరెక్ట్ కాదంట. మస్టర్డ్ హనీ అనేది సమ్మర్లోనే బాగుంటుందంట, కాబట్టి మనం సమ్మర్లోనే తీసుకొద్దాం. అండ్ ఇంకొకటి నీమ్ హనీ అనేది నాకు బుర్రలో ఉంది, తీసుకురాలేదు. నీమ్ అంటే వేప చెట్ల మధ్యలో ఉన్న పూలతో, అంటే వేప చెట్లు కూడా క్రౌడీగా ఉన్న ప్లేస్లో లేదంటే వేప చెట్లకు పెట్టిన తేనెను సపరేట్గా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంటారా, అవి కొంచెం డౌట్. బట్ ఎనీవే ఇప్పటికే 7 వెరైటీస్ తెప్పియడం జరిగింది కాబట్టి అక్కడితో ఆపేశాను. అయితే ఇంతకుముందు మన దగ్గర ఓన్లీ ఫారెస్ట్ హనీ ఒకటి ఉండింది అండ్ రెండవది న్యాచురల్ హనీ అంటే మల్టీ ఫ్లోరల్ హనీ మాత్రం ఉండింది అనమాట. బట్ అవి 1 kg న్యాచురల్ హనీ కానీ, హాఫ్ kg అని ఏదైతే ఫారెస్ట్ హనీ కానీ, డీప్ ఫారెస్ట్ హనీ కానీ ఉండింది మన దగ్గర. బట్ ఇప్పుడు నంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరగడం వల్ల, వెరైటీస్ పెరగడం వల్ల అది 1 kg అనవసరం అనిపించేసి, అది అంటే మీరు అన్ని రకాల తేనెలు టేస్ట్ చేయాలి, సో ఏది నచ్చితే అది ఎక్కువ తర్వాత తీసుకుంటానే థాట్ తోటి, అంటే నాకు కూడా ఏది ఎక్కువ మూవ్ అవుతుందో తెలియదు కాబట్టి పావు కేజీలు, హాఫ్ కేజీలు చేపించడం జరిగింది అనమాట. ఆల్రెడీ మన కూకట్పల్లి స్టోర్లో చాలా మంది అడుగుతారు, ఎందుకు 1 kg పావు కేజీ పెట్టవచ్చు కదా అనే దాంతో కూడా అడుగుతారు. సో దట్ ఏంటంటే, ఇప్పుడు తెప్పించిన తేనెలన్నీ కూడా పావు కేజీ అండ్ హాఫ్ కేజీ పెట్టాము. ఒక న్యాచురల్ హనీ మాత్రం పావు కేజీ అనవసరం అనిపించింది, ఎందుకంటే ఇట్స్ అ కామన్ థింగ్. చాలా మందికి న్యాచురల్ టేస్ట్ అంటే మల్టీ ఫ్లోరల్ టేస్ట్ ఇష్టం కాబట్టి దాన్ని హాఫ్ కేజీ పెట్టామన్నమాట. సో మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చెప్పాను కదా, ఈ 2 మాత్రం రాలేవు. నీమ్ హనీ అండ్ మస్టర్డ్ హనీ మాత్రం తెప్పియలేదు. ఇవి ఫర్దర్గా రాబోతాయి. ఓకేనా. దీన్ని మాత్రం పక్కకు పెట్టేసేద్దాం. అండ్ మేజర్గా వచ్చేసేసి మనకు ఇక్కడ ఏవైతే ప్యాకింగ్ చేసినామో అది చెప్తా. బట్ వీటిని ప్యాకింగ్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే, బాటిల్స్లో పెట్టాలని, గాజు సీసాలో పెట్టాలని. కానీ ఆన్లైన్కు ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఇప్పటికీ. ఇది కూడా పోయి టక్మని వగిలింది అనుకోండి, ఉన్నాయని ఉట్టిది అనమాట. సో అందుకే ఏంటంటే, స్టోర్లో పెట్టినప్పుడు గ్లాస్ బాటిల్స్లో పెడుతున్నాము. ఆన్లైన్కి కానీ మనకి ఇప్పుడు ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడుతున్నాము. ఓకేనా. ఇదనమాట. అన్నీ కూడా పావు కేజీ అండ్ హాఫ్ కేజీ చేపించడం జరిగింది.
జరిగింది కాబట్టి అన్ని పావు కిలోలు కానీ ఎక్కువ కావాల్సిన హాఫ్ కేజీలు కానీ తీసుకొని అన్ని వెరైటీస్ ట్రై చేయండి. అది మేజర్ నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా చిన్న ప్యాక్స్ ఉంటే అన్ని వెరైటీస్ అన్ని టేస్ట్లు ట్రై చేసి మీకు నచ్చింది కంటిన్యూ అవుతారని. ఫస్ట్ వచ్చేసి ఇది సన్ఫ్లవర్ హనీ అండి. సన్ఫ్లవర్ హనీ వచ్చేసింది. అండ్ మొరింగా హనీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనేసి మొరింగా హనీ నేను స్పెషల్గా ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ సాఫ్రాన్ హనీ, కాశ్మీరీ సాఫ్రాన్ హనీ. సో ఆ ఫ్లవర్ తోటి వచ్చిన పోలన్ తోటి తినేసి తేనెటీగలు పెడతాయి కాబట్టి ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఓకేనా, కాశ్మీరీ సాఫ్రాన్ హనీ. అండ్ తులసి సెలెక్ట్ చేసుకున్నాను. తులసి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి దాంతో ఆ తోటల్లో పెరిగిన హనీ మంచిది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి రెగ్యులర్ న్యాచురల్ హనీ అంటే మల్టీ ఫ్లోరల్ హనీ 100% అది అలాగే ఉంచుతున్నాను, ఎందుకంటే చాలా మందికి ఈ టేస్ట్ వెరీ ఫెమిలియర్ కాబట్టి. అండ్ ఇంకొకటేసి లిచీ హనీ. నేను చాలాసార్లు చెప్తున్నాను లిచీ హనీ బాగుంటుంది అని. సో లిచీ తోటల్లో ఉన్న హనీ అది కూడా వచ్చేసింది మనకి. అండ్ డీప్ ఫారెస్ట్ హనీ. ఓకేనా, ఇదన్నమాట బ్లాక్ ఫారెస్ట్ అని డీప్ ఫారెస్ట్ అని అంటారు. డీప్ ఫారెస్ట్లో జనరల్గా 2 రకాల తేనెలు ఉంటుంది. ఒకటి పెద్ద తేనె అంటారు, రెండవది నార్మల్గా చిన్న తేనెలు ఉంటాయి. సో పెద్దది అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో దానికి సంబంధించిన హనీ అనమాట ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్ అని. సో ఇది విషయం. ఓకేనా, సో ఇది 6-7 రకాలుగా తేనెలు వచ్చినాయి. సో మీరు యూజ్ చేసేసి ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్దాం, ఇంకా చాలా రకాలుగా తీసుకొద్దాం. ఎందుకు శ్రీదేవి ఒక కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తాం, ఉన్నాయి చాలనుకుంటే ఇంతవరకు ఆపేస్తాం. ఓకేనా, ఇది ముచ్చట. అండ్ ఇన్ని డబ్బాల్లో ఒక చిన్న డబ్బా పాపం వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్స్ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నటువంటి ప్యూర్ అలోవెరా జెల్. ఎస్, చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చినాము అలోవెరా జెల్ అనేది. అంతే ఇందులో కొన్నిసార్లు మనము స్టోర్లకు వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఇదే జెల్కి మంచి అంటే మన ఫుడ్ గ్రేడ్ లైట్ గ్రీన్ కలర్ కలుపుతారు. ఎందుకంటే అలోవెరా అనగానే మన కళ్ళ ముందు గ్రీన్ కలర్ మిగులుతుంది కాబట్టి ఆ కలర్ రావడానికి అలా కలుపుతారు. అదర్వైజ్ సేమ్ క్వాలిటీ అది కూడా ఇవి కూడా సేమ్ ఉంటాయి. బట్ దీంట్లో ప్యూరిటీ అనేది మాత్రం ఇంపార్టెంట్. సో ఇది మనం మాత్రం 100% ప్యూర్గా తీసుకొచ్చినాం అనమాట. అది విషయం. మీరు చెప్పండి గ్రీన్ కలర్గా కూడా సున్నికే బాగుంటుంది, అది కూడా తెప్పిందంటే అది కూడా తెప్పిస్తాను. అది విషయం అనమాట. సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత వెతికాక మనకు మంచి అలోవెరా జెల్ దొరికింది ఇది. ఓకేనా, ఇదన్నమాట విషయము.